హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఈ పచ్చడి మా అమ్మమ్మ స్టైల్లో ప్రిపేర్ చేస్తుంది. దీనికోసం టమాటాలను ఒక రోజంతా ఉప్పులో నానబెట్టుకొని నెక్స్ట్ డే ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను రోట్లో వేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మనం గ్రైండర్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటాలను నానబెట్టుకున్న వాటర్లో చింతపండు కూడా వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చింతపండును కూడా రోట్లో వేసుకొని చింతపండు మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. చింతపండు ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో ముందుగానే దంచిపెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసి ఈ రెండు కలిసేలాగా మరొకసారి బాగా రుబ్బుకోవాలి. ఇవి రెండు బాగా కలిసిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుందాం. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అన్నీ కలిసేలాగా రుబ్బుకోవాలి. కారం మనం కారంకి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులో ఉప్పు అనేది మనం టమాటా ముక్కలను నానబెట్టుకునేటప్పుడే వేసుకుంటాము. ఇలా కారం కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి మెంతుల పొడి కూడా వేసి మరొకసారి అన్నీ కలిసేలాగా రుబ్బుకోవాలి. టమాటాలను నానబెట్టుకునేటప్పుడే ఉప్పు వేసి నానబెట్టుకుంటారు. ఫైనల్గా టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.